పేదరికంతో ఇబ్బందులు పడుతున్న ముస్లింలకు తోటి ముస్లింలు చేయూతనివ్వటం గొప్ప విషయమని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని కోరారు. గాజువాక 66వ వార్డులో ముస్లిం నేత షేక్ మదీనావలి ఆధ్వర్యంలో దివంగత షేక్ ఇస్మాయిల్ కలాసి జానీ పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాగిరెడ్డి పాల్గొని 150 మంది పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏటా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇలా సేవ చేయడం అభినందనీయమని తెలిపారు. ఓకే. రంజాన్ పర్వదినాన పేద వృద్ధులకు నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం అమ్మ ఉండమ్మా చూడమ్మ ఇచ్చే ఆనవాయితీ. ఎందుకంటే రంజాన్ మాసంలో పేద వృత్తులకు నా యొక్క కష్టార్జితంతో నేను ఒక పక్కన పెట్టి పేదలకి సాయం చేయడం నాకు అలవాటు. ఎందుకంటే నేను ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు దాంట్లో కొంత డబ్బులు తీసి పేదలకి ఇచ్చి వాళ్ళు రంజాన్ సంతోషంగా జరుపుకోవాలని పేదలకి నేను ఇవ్వడం జరుగుతుంది. మా నాన్నగారు షేక్ ఇస్మాయిల్ జానీ గారు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మా గురువర్యులు నాగిరెడ్డి గారు ఎప్పుడు పిలిచినా ఆయన చేతుల మీదుగా ప్రతి సంవత్సరం ఆయన వచ్చి ఆయన చేతుల మీదకి ఇచ్చే వరకు నేను ఆయన పిలుస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆయన చేతి మీద 10 సంవత్సరాలు బట్టి ఆయన చేతుల మీదే ఇస్తున్నారు. వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి పేద చేతిలో ఈ యొక్క సేమియా ప్యాకెట్ కిట్ అనమాట. మొత్తం ఏమీ లేదు, అంత కిట్ కూడా మొత్తం ఐటమ్స్ కూడా అందులో ప్యాక్ చేసి ఉంటుంది. వాళ్ళు అలా ఇంటికి తీసుకెళ్ళి అలాగా తయారు చేసుకుంటారు. ఎందుకంటే నాకు మా నాన్నగారు ఒక ఆనవాయితీ నాకు ఉంది. ఎందుకంటే నాకు చాలా పేద కుటుంబంలో పుట్టినవాడు మా నాన్న. దాన్ని బట్టి ఇలా కార్యక్రమం చేసి నేను పేదలు ఆదుకోవాలనే నా కోరిక. తన తండ్రి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఈ రంజాన్ మాసంలో పేదలకి ఖచ్చితంగా తన సంపాదనలో కొంత శాతాన్ని కేటాయించి రంజాన్ తోఫా పేదలకు అందించి హ్యాపీగా రంజాన్ జరుపుకోవడానికి తన శక్తి మేరకి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుండడం అది ఆదర్శనీయమైనటువంటి సాంప్రదాయం. చాలామంది కిందాక జోసిగా చెప్పినట్టు డబ్బున్న మనసు ఉండాలా, మనసు ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనిపిస్తుంది. మరి ఆరోగ్యం ఈ మధ్యకాలంలో సరిగా బాగులేకపోయినప్పటికీ ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమాన్ని ఈ రంజాన్ మాసంలో పేదలకి రంజాన్ తోఫా అందజేయాలనేది అతని ఆశయ సాధనకి ఆ రంజాన్ సందర్భంగా మీ అందరికీ కూడా పేదలందరికీ ఈ రంజాన్ తోఫా అందించడం చాలా గొప్ప విశేషం.